ఇంకో విషయము మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వ్యాధి ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ ద డిజొబీడియన్స్ టు ది గాడ్. అంటే అవిధేయత వల్ల ఐగుప్తీలకు కలిగే రోగాలను మీ మీదకి తెప్పిస్తూ ఉంటున్నాను. వినాలి, మాట వినని వారి మీదకి ఐగుప్తులకు కలుగు రోగములు కలుగజేస్తూ ఉంటున్నాం. క్షయవ్యాధి, మూలశంక, తాపజ్వరము, షెగ్గడ్డలు, ఇవన్నీ రోగాలు తెప్పిస్తూ ఉంటున్నాం. నాకు సుఖము లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శ్రమయే నాకు సంభవిస్తుందని యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటాడు. నాకు సుఖం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, శ్రమే నాకు ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఆయన మాట వినని వారికి ఎలా ఉంటుందంటే ఆహారం చూస్తే వెక్కసం అంటే వాంతి వచ్చేలాగా చేస్తుంటారు. నాజియేటింగ్ సెన్సేషన్ తెప్పిస్తారు. మరి జబ్బు వచ్చినప్పుడు 50% ఏమో రెస్ట్, 25% మెడిసిన్స్, 25% డైట్. దీంతో వ్యాధి అనేది తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా దేవుని యందు భయము, భక్తి అది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కలిగినట్లయితే ప్రతి మనుషుడు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా, దేవునిలో సంపూర్ణ వ్యక్తిగా ఉండగలుగుతాడు. ఈ మాటలు దేవుడు మన దీవించును గాక. ఆమేన్.